వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు నేనైతే నేతి సున్నుండలు చేస్తున్నాను. అవి ఎలా చేస్తున్నానో వాటికి కావాల్సిన ఏంటో చూపిస్తాను చూడండి. పొట్టుపప్పు అండ్ మినపగుండు అంటే వైటి రెండు కలిపి ఇలా దూరగా వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే మంచిగా దూరగా వేగుతాయి అన్నమాట. నెయ్యి కూడా కాగపెట్టాను. లోకి బెల్లం. నేను 2 కప్పులు మినపగుండ్లు తీసుకున్నాను, అలానే 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. నెయ్యి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దీంట్లో మనం కాగబెట్టిన నెయ్యి పోసుకొని మనం ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు సున్నుండలు చేసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి అయితే పడుద్ది. ఎంత నెయ్యి ఎక్కువ ఉంటే సున్నుండలు అనేవి అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. నేతి సున్నుండలు మంచిగా నెయ్యి కమ్మటి వాసన వస్తుంది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, నేతి సున్నుండలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. మళ్ళీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.